కదిరిపట్టణ పోలీస్ స్టేషన్లోని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పదజాలంతో దూషణలకు పాల్పడ్డారంటూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అంబటి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కదిరిపట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి, రాజకీయ సంస్కృతికి విరుద్ధమని టీడీపీ నేతలు పేర్కొంటూ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారిపై అంబటి రాంబాబు ఒక పొరంబోక్, ఒక లఫ్ఫుట్ అనరాని పదాలతో దూషించడం జరిగింది. ఇతగాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో వచ్చి గౌరవంగా టౌన్ సీఏ గారిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఇతగాడిపై కేసు నమోదు చేశానని తెలియజేశారు. అంబటి రాంబాబు, మాకు కూడా భూతు పురాణాల్లో డిగ్రీలు చేశాం, పీజీలు చేశాం, నీ మాతృగా మేము కూడా తిట్టగలుగుతాం. కానీ మేము ఒక గౌరవపదమైన తెలుగుదేశం పార్టీ అంటేనే గౌరవం కలిగిన పార్టీ, అటువంటి పార్టీలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దగ్గర మేము ఆయన అడుగుజాడులు నడుస్తున్నాం. అదేవిధంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు నిత్యం అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. ఆయన కూడా గౌరవంగా ఇతగాడిపై కంప్లైంట్ మాత్రమే ఇవ్వండి, మీరు బూతులు తిట్టదండి, ధర్నాలు ఆయన దిష్టిబొమ్మను కాల్చొద్దండి, గౌరవంగా మేము న్యాయ వ్యవస్థల్లో తగ్గి ఉండాలని ఆయన తెలియజేశారు. కాబట్టి గౌరవంగా మేము నీకు దూషించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చిన లకారంలో మాట్లాడుతున్నారు. ఇదేనా మీ నాయకుడు నేర్పించిన మీకు సంస్కృతి సంస్కారము? మేము ఈరోజు చూశారు, మా నాయకుడు చెప్పినట్టుగా ఎంతో సహనంతో ఉన్నాం. మా నాయకులైతే ఏమి, కార్యకర్తలైతేనేమి, నువ్వు చేసిన పనికి మొన్న నువ్వు తిట్టిన తిట్లకు మా కార్యకర్తలు తెగిస్తే ఎలా ఉంటుందో యాక్షన్కి రియాక్షన్ మీరు చూశారు. ఇట్లనే మీరు కూడా అసెంబ్లీలో భువనమ్మ గారిని కూడా ఇట్లనే దూషించి మాట్లాడారు.